మీకు రేవంత్ రెడ్డి మంత్రిగా ఆఫర్ ఇస్తున్నా రండి కాంగ్రెస్లోకి అని చెప్తే మీరు తిరస్కరించారని ప్రచారం జరిగింది, నిజమేనా? మంత్రి అని అప్పుడు అన్నాడు. అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు మధ్యవర్తుల ద్వారా మంత్రి ఇస్తాము అది అంటే, సారీ బాయ్, నేను ఆల్రెడీ ఒక జాతీయ పార్టీతో నడుస్తున్నాను. నేను ఇట్లా మా పార్టీకి ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ ప్రకారం పోతున్నా, నేను పార్టీ పాలసీని దాటలేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్, మంత్రి అనలేదు, టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఇస్తాను, లేకపోతే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఇస్తాను, రెండు కూడా క్యాబినెట్ ర్యాంక్. మరి ఏదైనా ఒక పదవి ఉంటే మీరు ప్రజలకు సేవ చేయగలుగుతారు, ప్రతిపక్షంలో ఉండి మీరు ఏం చేస్తారు చెప్పండి ప్రవీణ్ గారు. నేను ప్రజల గొంతుకగా ఉండాలనుకున్నాను, ప్రజల గొంతుక, నిరంతరం ప్రజల గొంతుగా ఉండాలి. రాజ్యాంగమైన టీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం చెప్పిన ఏ మాట కూడా పట్టించుకోలేదు, వాళ్ళు ఇష్టారాజ్యంగా పాలించారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిర్రు, ఏకపక్ష నిర్ణయం జరిగింది అని రేవంత్ రెడ్డి. కుటుంబ పార్టీ పాలన కొనసాగుతుంది బీఆర్ఎస్లో, ఇప్పటికి కూడా అదే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ లెవెల్కి అంటే తండ్రి తర్వాత కొడుకు తర్వాత కూతురు, కనీసం హరీష్ రావును కూడా దగ్గర రానియట్లేదు. ఇక ఆ సందర్భంలో చూసుకుంటే, ఆ రేసులో చూసుకుంటే ప్రవీణ్ కుమార్ ఎక్కడ ఉంటాడు? పార్టీ పదవులకు సంబంధించి పార్టీ అనేది ఒక కుటుంబం అండి, అందులో ముగ్గురే, కేటీఆర్ గారు, లేకపోతే కవిత గారు, లేకపోతే కేసీఆర్ గారు మాత్రమే, హరీష్ రావు గారు మాత్రమే కాదు. పార్టీ అనేది ఒక కుటుంబం. నిజంగా మమ్మల్ని అందరినీ ఆ కుటుంబ సభ్యులుగానే ట్రీట్ చేస్తుంది పార్టీ. కాబట్టి నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరన్నా మరి ఎక్కడుంది సార్ ఇప్పుడు బహుజనవాదం తెలంగాణ వాదం ఎక్కడ కలిసినట్టుంది? ఎందుకు కలవలేదు? ఎంతమంది బహుజన వర్గాలు, ఒక్క నిమిషం, గంగుల కమలాకరు, వద్దిరాజు రవిచంద్ర, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్, లేకపోతే శ్రీనివాస గౌడు, లేకపోతే ప్రవీణ్ కుమారు, లేకపోతే బల్క సుమను, లేకపోతే శంకర్ నాయక్, తర్వాత సత్యవతి రాథోడు, తర్వాత మరి మిగతా ఇంకా ఎంతోమంది, వీళ్ళందరూ కూడా మరి పార్టీ ప్రతి సమావేశంలో కేసీఆర్ గారు వీళ్ళందరితో మాట్లాడి, అదేవిధంగా ఇంకా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరితో మాట్లాడి ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారు, అంతే తప్ప ఒక 3-4 కలిసి నిర్ణయం తీసుకోవడం అలాంటివి నాకైతే కనిపించలేదు ఈ పార్టీలో. ఉద్యమం అయిపోయిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పారు. సో దీంట్లో కేసీఆర్ ఇచ్చిన మాట తప్పాడు, దళితులు కేసీఆర్ మాట నమ్మే పరిస్థితి లేదు. మీరు ఎవరన్నా రామాడు అట్లా నిజంగా నమ్మకపోయి ఉంటే మరి 2014లో పార్టీ అధికారంలోకి ఎట్లా వచ్చింది? 2018లో 80 సీట్లతో ఎందుకు వచ్చింది? 2023లో 37% ఓట్ బ్యాంక్ ఎట్లా వచ్చింది? సో అది కరెక్ట్ కాదు. రాబోయే రోజులు చరిత్ర నిర్ణయిస్తుంది ఏం చేయాలి, కేసీఆర్ గారు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, రాబోయే రోజుల్లో చరిత్ర నిర్ణయిస్తుంది. ఇప్పుడే ఎందుకు తొందరపడదు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో సముచిత గౌరవం ఉంది, కానీ సముచితమైన స్థానం, పదవి ఏదైనా ఇచ్చారా? నేను పదవుల కోసం రాలే పార్టీలకు, పార్టీ పదవి అదే చెప్తున్నా, పార్టీలో పదవుల కోసం రాలే, అది కండిషన్ పెట్టి రాలేదు. కైండ్ ఇన్ఫర్మేషన్. నేను ఒక బహుజనవాదిని, మళ్ళీ ఓపెన్ చెప్తాను మీకు, నేను ఒక బహుజనవాదిని. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బహుజనులు 85%, 90% మంది అనాదిగా అణచివేతకు, నిరాదరణకు, అసమానతలకు గురవుతున్నారు. మనం ఇట్లనే కూర్చుంటే గురవుతారు కూడా భవిష్యత్తులో. ఒక మంచి ప్లాట్ఫాము, డెమోక్రటిక్ ప్లాట్ఫాము, సెక్యులర్ ప్లాట్ఫాము, లౌకికత్వం ఉన్న ప్లాట్ఫాము, ప్రోగ్రెసివ్ ప్లాట్ఫామ్ కోసం నేను చూసిన దాంట్లో నాకు ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కన్నా గొప్ప ప్లాట్ఫామ్ నాకు కనిపించలేదు. బీఆర్ఎస్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక దార్శనికుడు, మొండి పట్టుదల ఉన్న ఒక అగ్రనాయకుడు దీన్ని స్థాపించాడు. దాంట్లో ఉండే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రోగ్రెసివ్ ఆలోచన విధానం ఉంది. గో గెటర్స్ అంటే ఒక లక్ష్యం పెట్టుకుంటే దాన్ని ఎట్లా చేసి మొండిగా అందరికీ పనికొచ్చే విధంగా పనిచేయడం అనే ఒక గో గెటర్స్ ఈ పార్టీలో ఉన్నారు. సో నాకు డెఫినెట్గా ఈ పార్టీలో మీరన్న ఈ బహుజనవాదం, ఈ 85% మంది ప్రజలకు తప్పకుండా ఈ ప్లాట్ఫామ్ ద్వారా న్యాయం చేస్తామనే నమ్మకం నాకు. పార్టీలో ఆ కల్చర్ ఉంది. సో అందుకొరకే నేను దీంట్లోకి వచ్చాను. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావట్లేదు, తర్వాత గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. అఫ్కోర్స్ ఫామ్ హౌస్లో